ఎన్నికల సంకారావంలో భాగంగా ఈ నెల 18వ తేదీన రాప్తాడులో నిర్వహించనున్న సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతపురం జిల్లా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా రాప్తాడులో ఆదివారం నిర్వహించనున్న సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభ రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోనుంది. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. కార్యకర్తలకు దగ్గరగా వెళ్లి సీఎం జగన్ అభివాదం చేసేందుకు వీలుగా సుమారుగా కిలోమీటర్ విస్తీర్ణంతో ప్రత్యేక స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. సభ జరిగే 110 ఎకరాల విస్తీర్ణాన్ని పూర్తిగా చదును చేసి సభా ప్రాంతాన్ని ముస్తాబు చేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో సీఎం హెలీప్యాడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసెల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. సీఎం జగన్ ఆదివారం మధ్యాహ్నం 2:45 పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:55 అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 3:15 రాప్తాడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సభలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హెలీప్యాడ్కు చేరుకుంటారు. సిద్ధం సభ దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రాయలసీమ జిల్లాల చరిత్రలో రాప్తాడులో జరగనున్న సిద్ధం సభ ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జరిగిన సిద్ధం సభలు సంచలనం సృష్టించాయి.